Hi friends, welcome to Sankalp Studies Success Lectures, General Accounting Principles series number 10. సో ఇందులో మనకి ఇంకొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ నోట్స్ కావాలంటే నాకు divyamam2020@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ ఫర్ క్లాసెస్ అప్డేట్స్ గురించి మీరు డైలీ మీకు అప్డేట్స్ ఉంటాయండి. ఓకేనా, సో దాని గురించి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ మై క్లాసెస్. సో ప్రీవియస్ లెక్చర్లో నేను సిరీస్ 9లో అనుకుంటాను జర్నల్ గురించి లెడ్జరు వాటి మీద మనం చేసాం కదా. సో ఇంకొన్ని క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ చేసాము. నెక్స్ట్ ఇంకో 20 క్వశ్చన్స్ చూద్దాం ఈ క్లాస్లో. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్. ఓకేనా, సో చూడండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జర్నల్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, జర్నల్ తర్వాత లెడ్జర్ పోస్టింగ్ ఉంటుంది. ఓకేనా, జర్నల్ నుంచి లెడ్జర్కి పోస్టింగ్. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు ప్రిపేర్, ట్రయల్ బ్యాలెన్స్ వీ హ్యావ్ ప్రిపేర్. ఓకే, ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత బ్యాలెన్స్ షీట్. ఓకేనా, యాక్చువల్గా ఒక పర్టికులర్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైనల్గా ఆ ఇయర్కి చేయడానికి ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఫస్ట్ జర్నల్, దెన్ లెడ్జర్, దెన్ ట్రయల్ బ్యాలెన్స్, దెన్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ దెన్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్లో ఏముంటుంది, ఆల్ టోటల్ డెబిట్స్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ట్రయల్ బ్యాలెన్స్లో అవి చూపిస్తామన్నమాట. ట్రయల్ బ్యాలెన్స్లో ఏం చూపిస్తాము, ఏవైతే టోటల్ డెబిట్స్ క్రెడిట్స్ ఉన్నాయో అవి చూపిస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. ఫైనల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, అసెట్స్, లయబిలిటీస్ మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, so you see the next 22nd question. After preparing the trial balance, the account finds that trial balance ప్రిపేర్ చేసేసిన తర్వాత ఏంటి మనం ఫైండ్ అవుట్ చేసామంటే 1500 రూపీస్ షార్ట్ ఉంది డెబిట్ సైడ్ అని ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, డెబిటెడ్ సైజ్ ఈజ్ షార్ట్ బై 1500. దిస్ డిఫరెన్స్ విల్ బి క్రెడిటెడ్ టు సస్పెన్స్ అకౌంట్, డెబిటెడ్ టు సస్పెన్స్ అకౌంట్. సో 1500 షార్ట్ ఉంది, రైట్? క్రెడిటా డెబిటా? డెబిటెడ్ టు సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ అంటే ఏంటి మనకి మీకు తెలియాలి. సస్పెన్స్ అకౌంట్ అంటే ఏం చెప్పాను ఇంతకుముందు మీకు, అంటే డౌట్ఫుల్వి, రానివి ఏవైతే అకౌంట్స్ మిస్ప్లేస్ అయినవి ఉంటే అవి సస్పెన్స్ అకౌంట్లో మనం పెడతాం, రైట్? సో డెబిటెడ్ టు సస్పెన్స్ అకౌంట్, బికాజ్ వాట్ ఈస్ ద రూల్, డెబిట్ ద రిసీవర్. ఓకే, నాట్ క్రెడిటెడ్. ఓకేనమ్మా, సో మనకి 1500 షార్ట్ ఉంది కాబట్టి డెబిట్ అవ్వాలి. అంటే దట్ మీన్స్ వాట్, డెబిట్ ద రిసీవర్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనకి ఇంకా 1500 రూపాయలు రావాలి. ఓకేనా, సో ఏ రూల్ పెట్టుకున్నా ఇట్ షుడ్ బి కమ్స్ ఇన్, రైట్? నెక్స్ట్, ఇన్ ద పర్చేస్ బుక్ ద రికార్డ్ ఎక్సెప్ట్ క్యాష్ పర్చేస్ ఆఫ్ ద గుడ్. పర్చేసింగ్ బుక్లో క్యాష్ పర్చేస్ మనం పెట్టాం కదా, సో ఇట్ ఈస్ ఎక్సెప్షన్. ఆల్ పర్చేస్ ఆఫ్ ద రా మెటీరియల్స్, ఆల్ పర్చేజెస్ ఆఫ్ ద రా మెటీరియల్స్ అన్నీ ఉంటాయా అంటే ఫస్ట్ మనం క్రెడిట్ బేస్ మీద కొన్నామా, క్యాష్ పిచ్చి కొన్నామా అనేది చూసుకోవాలి. ఓకేనా, వీ కెనాట్ కన్సిడర్ ఆల్ అని చెప్పలేం. అదే క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ అనుకో, పర్చేజ్ బుక్లో పెడతాం. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్ వన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎక్సెప్షన్ వన్. అండ్ ఆల్ పర్చేస్ ఆఫ్ ద గూడ్స్ ఇంక్లూడింగ్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఆల్సో ఎక్సెప్షన్. ఓకేనా, సో హియర్ క్రెడిట్ ఆర్ క్యాష్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, టు రికార్డ్ ద క్రెడిట్ పర్చేస్ ఆఫ్ ద డీల్స్. ఓకేనా, అది మనకి మెటీరియల్స్ కావచ్చు, లేకపోతే స్టాక్, ఏదో ఒకటి మనకి అది ఇక్కడ ఏంటి అవ్వాలి, క్రెడిట్ పర్చేస్ అయితే దట్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ పర్చేస్ బుక్ ఆర్ ద పర్చేస్ జర్నల్ అని అంటారు. ఇట్ ఈస్ యూజువల్లీ మెయింటైన్డ్ బై ద ఫర్మ్స్. The balance on the debit side of the bank column in cash book indicates what? Okay, see the next question. క్యాష్ బుక్ ఉంది కదా, సో క్యాష్ బుక్లో మనకి డెబిట్ సైడ్ బ్యాలెన్స్ ఉంది. ఓకేనా, సో క్రెడిట్, డెబిట్. ఓకే, సో ద బ్యాలెన్స్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ కాలన్ ఇన్ క్యాష్ బుక్లో బ్యాంక్ కాలన్లో డెబిట్ సైడ్ మనకి బ్యాలెన్స్ అనేది ఉంది. సో వాట్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ అంటే ఆ అమౌంట్ విత్డ్రాన్ అమౌంటా, టోటల్ అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంకా, డెబిట్, రైట్? సో ఇక్కడ టోటల్ అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంకా, క్యాష్ ఎట్ బ్యాంకా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్టా. సో ఇక్కడ మీరు లాజిక్ అప్లై చేయాలి. సో ఇక్కడ డెబిట్లో ఉంది మనకి బ్యాలెన్స్ అనేది, ఎక్కడుంది, క్రెడిట్లో లేదు. క్రెడిట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఇక్కడికి రావాలి, వచ్చేవి ఉంది, క్యాష్ బుక్కి రావాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ఏ ఓవర్ డ్రాఫ్ట్. ఓకే, క్రెడిట్లో ఉంటే ఇట్ ఈస్ అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్. ఓకే, ఆర్ ఎల్స్ క్యాష్ ఎట్ బ్యాంక్. సో ఇక్కడ ఏంటి, డెబిట్ అంటే డెబిట్ మీన్స్ వాట్ కమ్స్ ఇన్.
ఆర్ ఎల్స్ యూ కెన్ సే దట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఇట్ ఈస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సీ దట్ ద సేల్స్ రిటర్న్ బుక్ రికార్డ్స్, ద సేల్స్ రిటర్న్స్ బుక్ రికార్డ్స్. సేల్స్ రిటర్న్ బుక్స్లో మనకి ఏముంటాయి, సేల్స్ మనం ఏవైతే సేల్ చేసినవి రిటర్న్ వచ్చేస్తాయో వాటి యొక్క డేటాని మనం ఇందులో రికార్డ్ చేస్తామన్నమాట సేల్స్ రిటర్న్ బుక్లోని. కాబట్టి ద రిటర్న్స్ ఆఫ్ ద గూడ్స్ పర్చేస్డ్, సో ఇక్కడ చూడండి ద రిటర్న్ ఆఫ్ ద గూడ్స్ పర్చేస్డ్ అవి మనకు సేల్స్ రిటర్న్ బుక్లో ఉంటాయా? రిటర్న్ ఆఫ్ ఎనీథింగ్ పర్చేస్డ్, మీరు పర్చేస్ చేసింది ఏదైనా రిటర్న్స్ అయినవి సేల్స్ రిటర్న్ బుక్లో ఉంటాయా? రిటర్న్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఏవైతే అమ్ముతాయో ఏవైతే గూడ్స్ని మీరు సోల్డ్ చేశారో అవి రిటర్న్ వచ్చాయో అవి మనకి సేల్స్ రిటర్న్ బుక్లో పెడతామన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇక్కడ కస్టమర్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా రిటర్న్స్ పెడుతూ ఉంటారు, గూడ్స్ సోల్డ్ టు దెమ్. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ కస్టమర్కి చాలా గూడ్స్ని అమ్ముతారనమాట. సో కస్టమర్ ఎప్పటికప్పుడు కొన్ని గూడ్స్ని ఏంటంటే రిటర్న్ పెడుతూ ఉంటారు. ఇట్ వుడ్ బీ కన్వీనియంట్ టు రికార్డ్ ద రిటర్న్ ఇన్ సెపరేట్ బుక్, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి కస్టమర్ నుంచి. ఓకే. సో దాన్ని ఏమంటారు, సేల్స్ రిటర్న్ బుక్లో మనం స్టోర్ చేస్తారనమాట. ఆర్ రిటర్న్ ఇన్వర్డ్ అంటారు. ఓకే. రిటర్న్ ఇన్వర్డ్ మనకు వచ్చేవి. రిటర్న్ అవుట్వర్డ్ కూడా ఉంది, మన దగ్గర నుంచి వెళ్ళేది రిటర్న్ అవుట్వర్డ్ బుక్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఇన్వర్డ్ అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్. ఓకే. ఫ్లిప్కార్ట్ దగ్గర మీరు కొన్ని వస్తువులు కొన్నారు కస్టమర్. ఓకే. మీరు రిటర్న్ పెట్టేశారు, మళ్ళీ ఫ్లిప్కార్ట్కి రిటర్న్ పెట్టేశారు. సో అది ఎక్కడ మనకి రిటర్న్ ఇన్వర్డ్లో సేవ్ అవుతుంది. ఓకేనా. ఈ ఫ్లిప్కార్ట్ వాడు చాలామంది దగ్గర నుంచి తన దగ్గర ఐటమ్స్ కొనుక్కొని అంటే డిస్ప్లే చేస్తారు కస్టమర్స్కి అమ్మడం కోసం. ఓకేనా. సో చాలామంది దగ్గర కొంటాడు, అవి డ్యామేజ్ ఉన్నాయని ఏమని చేసి ఫ్లిప్కార్ట్ వాడు రిటర్న్ చేస్తాడు. ఇది రిటర్న్ అవుట్వర్డ్లోకి వస్తుంది అనమాట. ఓకేనా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిటర్న్ ఇన్వర్డ్ అండ్ రిటర్న్ అవుట్వర్డ్. ఓకేనా. నెక్స్ట్ సి ద సేల్స్ బుక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ జర్నల్. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ లెడ్జర్, పార్ట్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ అంతకన్నా కాదు, అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ క్యాష్ బుక్ కూడా కాదు. సేల్స్ బుక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ జర్నల్. అంటే ఫస్ట్ రికార్డ్ ఏది, జర్నల్లో మనము ట్రాన్సాక్షన్ ఏదైతే ఫస్ట్ జరుగుతుందో దాన్ని మనం సేవ్ చేస్తాం. ఓకేనా. సో సేల్స్ బుక్ మనకి ఏవైతే సేల్స్ అయ్యాయో అవి ఎక్కడ పెడతాము, సేల్స్ బుక్లో పెడతాం. ఓకేనా. సేల్స్ రిటర్న్ బుక్లో ఏం పెడతాము, మనకి రిటర్న్ వచ్చినటువంటి ఐటమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం సేల్స్ రిటర్న్ బుక్లో పెడతాం. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ రికార్డెడ్ టు ఎనేబుల్ ద ప్రాసెసింగ్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ బుక్స్ ఆర్ జర్నల్ బుక్స్ అని అంటారు. ఓకేనా. సో సేల్స్ బుక్ అన్నది సేల్స్ బుక్, పర్చేస్ బుక్ ఇవన్నీ కూడా మనకి జర్నల్స్ ఆర్ సబ్సిడరీ బుక్స్ అని అనాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ C1 ద వీక్లీ ఆర్ మంత్లీ టోటల్ ఆఫ్ ద పర్చేస్ బుక్ ఈజ్. సో వీక్లీ ఆర్ మంత్లీ టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్ ఈజ్ అనదర్ లైక్ సబ్సిడరీ బుక్, రైట్. It is posted to debit of the purchase account, posted to debit of the sales account, posted to the credit of the purchase account, none of the above. సో ఇక్కడ మనకి పర్చేజ్ చేస్తుంది మనకి ఎక్స్పెన్సెసా ఇన్కమా? పర్చేసింగ్ అన్నది ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్? ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ విచ్ హ్యాస్ టు బి డెబిట్ బ్యాలెన్స్. సో మనం కొంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కొంటున్నాడు, బిజినెస్ మ్యాన్ తన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో పర్చేజ్ బుక్లో ఏం పెట్టుకోవాలి, తిను సేల్ చేసేదనే కదా తనకి ఏమంటారు, తిను పర్చేజ్ చేస్తేనే కదా బిజినెస్ మ్యాన్కి అనేది ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ పర్చేజ్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ ఆఫ్ కస్టమర్, ఇట్ ఈజ్ ఏ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్, రైట్. సో డెబిట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఆర్ డెబిట్ ద రిసీవర్. ఇక్కడ రిసీవర్ ఎవరు, బిజినెస్ మ్యాన్. So debit the receiver or debit what comes in, okay, or debit all expenses and losses should be saved in where, purchase account. Okay, so it should be posted to the debit of the purchase account, not credit. ఇది goes out కాదు, what comes in. Okay, so అలా మనం చెక్ చేసుకోవాలి. To see purchasing is an expense, it is not a income or it is not a gain. Okay, if it is a gain or income, credit వస్తుంది. ఓకేనా. పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెఫినెట్గా డెబిటే రావాలి మీకు. ఓకే. వాట్ ఈస్ ద రూల్, నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. నెక్స్ట్ ఈ ద 28th క్వశ్చన్ ద టోటల్ ఆఫ్ ద సేల్స్ బుక్ ఈజ్ పోస్టెడ్ టు. సేల్స్ బుక్లో ఉండే మొత్తం అన్నింటినీ ఎక్కడ పోస్ట్ చేస్తాము, క్రెడిట్ ఆఫ్ ద సేల్స్ అకౌంట్. ఓకే. పర్చేజ్ అకౌంట్లో మనకి క్రెడిట్వే ఉంటాయి, సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. క్యాపిటల్ అకౌంట్ కాదు, బ్యాలెన్స్ షీట్ అంతకన్నా కాదు. ఓకే. సేల్స్ అన్నది మనకి ఇక్కడ ఏంటి, సేల్స్
సేల్స్ బుక్ ఈజ్ అన్ ఇన్కమా ఎక్స్పెన్సా, మీరు అది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సేల్స్ బుక్ మనం రాసినవి ఓకేనా, ఇది ఇన్కమా ఆర్ ఎక్స్పెన్సా? ఎక్స్పెన్సెస్ అండి. సేల్స్ బుక్ అంటే మనం సేల్స్ చేస్తాం, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే మనకి క్రెడిటా డెబిటా? క్రెడిట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ డెబిట్. ఇది ఎక్స్పెన్సెస్ అయితే డెబిట్, నాట్ క్రెడిట్. ఓకే, సో మీరు ఇక్కడ విషయం నేను గుర్తుపెట్టుకోవాలి, క్రెడిట్ అనేది ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్రెడిటెడ్ ఆఫ్ ద పర్చేజ్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్లోకి క్రెడిట్ బేస్ మీద మీరు సేల్ చేసినవే మనకు వెళ్తాయి. ఓకేనా, సో సింపుల్ ఆన్సర్ క్రెడిట్ ఆఫ్ ద సేల్స్ అకౌంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In which book of the original entry will you record an allowance of 50 rupees was offered for an early payment of cash 1050? ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ ఏమంటున్నామంటే 1050 రూపీస్ యాక్చువల్గా పే చేయాలి. మీరు ఎర్లీగా పే చేస్తే కనుక నేను మీకు 50 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను, సో మీరు ఓన్లీ 1000 రూపీస్ పే చేయాలి అని జస్ట్ ఇలాంటి స్కీమ్స్ అన్ని పెడుతుంటారు అనమాట బిజినెస్ వాళ్ళు. సో ఇక్కడ ఏంటి ఇన్వాల్వ్ అయింది? క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయింది, నాట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకేనా, క్యాష్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడ పెడతాము? క్యాష్ బుక్లోనే స్టోర్ చేస్తాం. రైట్, నాట్ జర్నల్ ప్రాపర్, నాట్ సేల్స్ రిటర్న్, అసలు రిటర్న్ సంబంధమే లేదు. సో కెన్ ఎలిమినేట్ దిస్ వన్. సేల్స్ బుక్, క్యాష్ బుక్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వచ్చు అని అనుకుంటాము. సో ఇన్ విచ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ విల్ యూ రికార్డ్ అన్ అలవెన్స్ ఆఫ్ 50 రూపీస్ వాజ్ ఆఫర్డ్ ఫర్ అన్ ఎర్లీ పేమెంట్ ఆఫ్ క్యాష్? సో హియర్ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇండికేషన్ ఏముంది? ఆన్సర్కి క్యాష్ ఉంది. సో క్యాష్ బుక్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా, అండ్ సీదా మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది కొన్ని క్వశ్చన్స్కి. సో అందుకే క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవండి ఫస్ట్. రైట్, అండ్ సీదా 30 క్వశ్చన్. ఏ సెకండ్ హ్యాండ్ మోటార్ కార్ వాజ్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్ మీద కొన్నారు ఫ్రమ్ బి బ్రదర్స్ ఫర్ 10,000 విల్ బి రికార్డెడ్ ఇన్. ఓకే, ఏ సెకండ్ హ్యాండ్ మోటార్ కార్ వాజ్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ బి బ్రదర్స్ 10,000 రూపీస్ కొన్నాడు. ఓకే, ఇట్ విల్ బి రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ బుక్ ఆర్ జర్నల్ ప్రాపర్ బుక్. సో ఇక్కడ మనకి ఈ డేటా ఇన్ఫర్మేషన్ ఎక్కడ రికార్డ్ అవుతుందంటే జర్నల్ ప్రాపర్లో, జర్నల్లో, బికాజ్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ విడ్ బీ సేవ్డ్ ఇన్ జర్నల్. ఓకే, సో ఇక్కడ రికార్డెడ్ ఇన్ అని అడిగారు. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ క్రెడిటెడ్ విచ్ అకౌంట్ అని అడగలేదు. ఓకే, విచ్ అకౌంట్ అన్నప్పుడు మళ్ళీ పర్చేస్ బుక్ అకౌంటా, క్యాష్ బుక్ అకౌంటా, సేల్స్ బుక్ అకౌంటా, ఇవి చూసుకోవాలన్నమాట. సో అందుకే అన్నాను క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి అని. ఓకే, సో పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ బి బ్రదర్స్ 10,000 రూపీస్ విల్ బీ రికార్డెడ్ ఇన్ జర్నల్ బికాస్ జర్నల్ ఈజ్ ఏ మెయిన్లీ ఈజ్ యూజ్డ్ ఫర్ రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, జర్నల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? రికార్డ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నార్మల్గా క్రెడిట్ బేస్ మీద మనం కొన్నాం కాబట్టి పర్చేజ్ అకౌంట్లో మనకి సేవ్ అవ్వాలి. రైట్, నెక్స్ట్ ఇది 31. ఇన్ విచ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ విల్ యూ రికార్డ్ ఏ బిల్స్ రిసీవబుల్ ఆఫ్ 1000 రూపీస్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ డెటర్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఫర్ క్లైమ్ ఆఫ్ 1100 ఈజ్ డిస్హానర్డ్? సో అది కూడా మనకి ఎక్కడ సేవ్ అవుతుంది? జర్నల్లో సేవ్ అవుతుంది. ఓకేనా, హియర్ రికార్డ్ ద ట్రాన్సాక్షన్. ఇన్ విచ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీలో మనం సేవ్ చేస్తామమ్మా? జర్నల్లో సేవ్ చేస్తాం. విల్ యూ రికార్డ్ ఏ బిల్స్ రిసీవబుల్ ఆఫ్ 1000 రూపీస్? ఓకే, అండ్ నెక్స్ట్ 32 క్వశ్చన్. ద టోటల్ ఆఫ్ డిస్కౌంట్స్ కాలమ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్. సో మనకి క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి. ఓకే, డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్లో డిస్కౌంట్ కాలంలో ద టోటల్ డిస్కౌంట్స్ కాలమ్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ రికార్డింగ్ క్యాష్ డిస్కౌంట్స్ దట్ ఆర్ డిడక్టెడ్ బై ద కస్టమర్స్ వెన్ పేయింగ్ దేర్ అకౌంట్ ఈజ్ పోస్టెడ్ టు. సో ఎక్కడ మనకి అది పోస్ట్ అవుతుంది? డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్లోకి పోస్ట్ అవుతుంది. అయితే ఇది క్రెడిటా డెబిటా? ఇక్కడ మనకి వస్తుంది డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రైట్, సో ఇక్కడ ఆ డిస్కౌంట్ అనేది ఎవరికి ఇస్తున్నాం? మనం కస్టమర్స్కి ఇస్తున్నాం. ఓకేనా, ద టోటల్ డిస్కౌంట్స్ కాలమ్, డిస్కౌంట్ అనేది ఎవరికి ఇస్తున్నాము? కస్టమర్కి ఇస్తున్నాం. సో కస్టమర్కి ఇది ఏమంటారు? ఇన్కమ్ కిందకు వస్తుంది ఆర్ గెయిన్స్ కిందకు వస్తుంది. బట్ మనకి మీ బిజినెస్ చేసిన వాళ్ళకి ఇట్ ఈస్ లైక్ ఏ లాస్ ఆర్ ఎక్స్పెన్స్. అంతే కదా, కస్టమర్ తరపున మీరు ఆ డిస్కౌంట్స్ని మీరు భరిస్తున్నట్టు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్రెడిటెడా డెబిటెడా యాజ్ పర్ రూల్? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ నామినల్ అకౌంట్ యాజ్ పర్. సో డెబిట్ ఆఫ్ ద డిస్కౌంట్ అకౌంట్ హియర్ కరెక్ట్ ఆన్సర్. డెబిట్ ఆఫ్ ద డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నాట్ రిసీవ్డ్ అకౌంట్, నాట్ క్రెడిట్. సో క్రెడిట్ మీరు అసలు తీసేయచ్చు. డెబిట్లో ఈ రెంట్లో మళ్ళీ బీనా సీనా అని కన్ఫ్యూజ్ అవ్వచ్చు. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్, నాట్ రిసీవ్డ్ అకౌంట్.
సో చూడండి అదే ఉంది, డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ విచ్ హ్యాస్ అ డెబిట్ బ్యాలెన్స్, హెన్స్ డిస్కౌంట్ అలౌడ్ విల్ బి డెబిటెడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ ఇన్కమ్. ఇన్కమ్ అయితే మనకి ఏమొస్తుంది, క్రెడిట్ వస్తుంది. నెక్స్ట్ ద క్యాష్ బుక్ ఈజ్ అ టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్ బట్ ట్రీటెడ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంట్స్. ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంట్స్. ఎందుకు చూడండి, ఇక్కడ క్యాష్ బుక్ ఈజ్ ఏ యాక్చువల్లీ మనకి సబ్సిడరీ బుక్స్లో వీ హ్యావ్ లైక్ సేల్స్ బుక్, పర్చేజ్ బుక్, క్యాష్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, ఇలా మనకి ఉంటాయి, రైట్. ఇవన్నీ కూడా మనకి సబ్సిడరీ బుక్స్. సో ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్, బట్ దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాము, ప్రిన్సిపల్ బుక్ కింద ట్రీట్ చేస్తాం. ఎందుకు, క్యాష్కి సంబంధించినటువంటి అంటే మన యొక్క బిజినెస్లోని క్యాష్ రిలేటెడ్కి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఎక్కడ సేవ్ చేస్తాము, క్యాష్ బుక్లో సేవ్ చేస్తాం ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ రికార్డ్. ఓకే, సో లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. సో కాబట్టి క్యాష్ బుక్ అనేది సబ్సిడరీ బుక్ అవుతుంది. మళ్ళీ ఈ క్యాష్ బుక్లో ఇట్ సెల్ఫ్ సర్వ్స్ యాజ్ దే క్యాష్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా. సో ద బ్యాలెన్సెస్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ డైరెక్ట్లీ. సో ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ డెబిట్ సైడ్ మనం డైరెక్ట్గా బేస్డ్ ఆన్ ద క్యాష్ బుక్ ఎంటర్ చేస్తామన్నమాట. క్యాష్ బుక్లో మళ్ళీ మనకి 2 అకౌంట్స్ ఉంటాయమ్మా, క్యాష్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది. సో ఏవైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ని డైరెక్ట్గా మనం ట్రయల్ బ్యాలెన్స్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లెడ్జర్ ఆల్సో. ఎందుకు, లెడ్జర్ ఈజ్ ద ప్రిన్సిపల్ బుక్, రైట్. ఓకే, సో cash book is treated also as a ledger book. So it is also treated as a principal book. The cash book does both subsidiary and principal book, right. See the next question. Which of the following is not a column of 3-column cash book? 3-column cash book లో మనకి క్యాష్ ఉంటుంది, బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్, ఇలా 3 కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, క్యాష్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది, డిస్కౌంట్ కాలమ్ ఉంటుంది. ఓకేనా, ఈ 3 కాలమ్స్ లేని క్యాష్ బుక్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాలమ్ ఆఫ్ 3-column క్యాష్ బుక్? పెట్టి క్యాష్, క్యాష్ కాలంలో 3 కాలమ్స్ ఉంటాయి, బ్యాంక్ కాలంలో ఉంటాయి, అండ్ రిసిప్ట్ కాలం. ఓకే, సో పెట్టి క్యాష్ కాలమ్ ఈజ్ నాట్ ఏ కాలమ్. పెట్టి క్యాష్ కాలమ్ ఈజ్ నాట్ ఏ కాలమ్. క్యాష్ ఈజ్ అ కాలమ్, బ్యాంక్ ఈజ్ అ కాలమ్, అండ్ డిస్కౌంట్ ఈజ్ అ కాలమ్, అంటే రిసిప్ట్స్ ఇవన్నీ కూడాను, రైట్. క్యాష్ బుక్ ఉంటుంది కదా, క్యాష్ బుక్లో మొత్తం 3 కాలమ్స్ ఉంటాయి. అందులో ఒకటి క్యాష్ కాలమ్, ఇంకొకటి బ్యాంక్ కాలమ్, ఓకే, ఇంకొకటి డిస్కౌంట్ కాలమ్. సో పెట్టి క్యాష్ కాలమ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్, కాంట్రా ఎంట్రీస్ ఆర్ పాస్డ్ ఓన్లీ వెన్. కాంట్రా ఎంట్రీస్ ఎప్పుడు మనం పాస్ చేస్తాము? 3-column క్యాష్ బుక్కి ప్రిపేర్ చేసినప్పుడు పాస్ చేస్తాము. ఓకేనా, నాట్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్, సింపుల్ క్యాష్ బుక్ కాదు, 3-column క్యాష్ బుక్ని ప్రిపేర్ చేసినప్పుడు మనం కాంట్రా ఎంట్రీస్ని పాస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ పర్పస్, ఆఫీస్ యూజ్ గురించి బ్యాంక్లో నుంచి ఇన్ కేస్ మీరు విత్డ్రా చేస్తే అమౌంట్, క్యాష్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ యూజ్ ఇన్ ద ఆఫీస్. ఓకేనా, సో అలాంటప్పుడు మనం బ్యాంక్ కాలంలో పేమెంట్ సైడ్ చూపిస్తామన్నమాట. In such cases, the amount is entered into the bank column on the payment side, okay, and also in the cash column on the receipt side. Okay, payment side lo and receipt side. Okay, so payment side manam bank column lo chupistamu and receipt side cash column lo chupistam. Okay, next see here, the cash book records. క్యాష్ బుక్లో మొత్తం అన్ని రిసిప్ట్స్, పేమెంట్స్ 2 కూడా ఉంటాయి. ఓన్లీ క్యాష్ రిసిప్ట్స్, ఓన్లీ పేమెంట్స్ మాత్రమే కాదు, రిసిప్ట్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి. సో ఆల్ క్యాషెస్ అండ్ రిసిప్ట్స్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ విల్ బీ దేర్. అండ్ నెక్స్ట్ ఈ ద నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాలెన్స్ ఈజ్ ద పెటీ క్యాష్ బుక్ ఈజ్ ఎన్ అసెట్. ఓకే, పెటీ క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాఫిట్, ఇట్ ఈస్ నాట్ ఏ లైబిలిటీ, ఇట్ ఈస్ ఎన్ అసెట్. బికాస్ పెటీ క్యాష్ బుక్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ క్యాష్ బుకే. ఓకే, కానీ క్యాష్ బుక్ కాలంలో పెట్టి క్యాష్ కాలం అనేది ఉండదు. రిమెంబర్ దిస్ వన్. క్యాష్ బుక్ కాలమ్స్లో 3 కాలమ్స్ ఉంటాయి కదా, దానిలో పెట్టి క్యాష్ బుక్ ఉండదు. బట్ పెట్టి క్యాష్ బుక్ లైక్ ఏ జస్ట్ క్యాష్ బుక్, బికాస్ ఇందులో స్మాల్ అమౌంట్, పెట్టి అంటే ఏంటి, స్మాల్ అమౌంట్ అనమాట. నార్మల్ క్యాష్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జిరాక్స్కి, ఏదైనా స్టేషనరీ సామాన్లు లైక్ పెన్సిల్, ఎరేజర్ ఇలాంటివి ఏమైనా కొనడానికి గబుక్కున్న మనీ కావాలంటే దానికి పెట్టి క్యాష్ పెడతారనమాట లార్జ్ ఎంటర్ప్రైజెస్లోని. ఓకేనా, సో లార్జ్ పేమెంట్స్ వేరు, స్మాల్ పేమెంట్స్ వేరు, ఇవన్నీ స్మాల్ పేమెంట్స్. ఓకే,
ఇది మన కన్వీనియన్స్ కోసం ఉంచుకుంటారు. సో దీన్ని క్యాష్ బుక్లో కాలంలో పెట్టారనమాట. సో రికార్డ్ ఆల్ దీస్ పేమెంట్స్ ఇన్ క్యాష్ బుక్ విల్ బికమ్ ద ఏమంటారు ఎర్రగెంట్. అంత ఈజీగా ఉండదు. అంటే ఒక ఎరేజర్ కొన్నాము 2 రూపీస్ పెట్టి, ఒక షార్ప్నర్ కొన్నాము 5 రూపీస్ పెట్టి, ఒక పెన్సిల్ కొన్నాము, ఇలాంటివన్నీ క్యాష్ బుక్లో రాయడం అనేది ఇట్ ఈస్ అ సంథింగ్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, దట్ ఈస్ వై హియర్ మనం క్యాష్ బుక్ కాలంలో పెట్టి క్యాష్ని యాడ్ చేయము. బట్ పెట్టి క్యాష్లో అమౌంట్ మిగిలిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టి క్యాష్లోని ఒక 500 రూపీస్ పెట్టామనుకోండి, ఆ ఇయర్ 100 రూపీసే ఖర్చు అయింది, ఇంకా 400 ఉందనుకోండి. సో ఇట్ హియర్ 400 రూపీస్ ఈజ్ వాట్ ఎసెట్, ఇట్ ఈస్ నాట్ ఎ లైబిలిటీ. అసలు లైబిలిటీయే కాదు, మనం చెల్లించాం కదా, ఇట్ ఈస్ ఎ కరెంట్ ఎసెట్. ఇఫ్ రామ్ హ్యాస్ సోల్డ్ గూడ్స్ ఫర్ ద క్యాష్ ద ఎంట్రీ విల్ బీ రికార్డెడ్ ఇన్. ఓకే, రామ్ హ్యాస్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో క్యాష్కి అమ్మేశాడు గూడ్స్ని. సో ఆబ్వియస్గా ఎక్కడ సేవ్ అవుతుంది, క్యాష్ బుక్లో సేవ్ అవుతుంది, రైట్. Cash transactions are straight away recorded in the cash book. Next see the question, which of the following may have both debit credit balance ఇందులో ఉంటుంది. సో ఇక్కడ అన్నిట్లోని కామన్గా ఉన్న ఆప్షన్ ఓన్లీ క్యాష్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్, ఓన్లీ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్, బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్, నెయిదర్ క్యాష్ ఆర్ బ్యాంక్ కాలమ్. సో మీరు క్యాష్ బుక్లో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయి, క్యాష్ కాలమ్ ఉంటుంది, బ్యాంక్ కాలమ్ ఉంటుంది, అండ్ డెబిట్ కాలమ్ ఉంటుంది, రైట్. సో ఇందులో మనకి ఏ కాలంలో బోత్ క్రెడిట్ అండ్ డెబిట్ ఉంటాయి, ఆబ్వియస్గా బ్యాంక్ కాలంలోనే ఉంటాయి కదా, రైట్. సో ఓన్లీ బ్యాంక్ కాలమ్ ఆఫ్ ద క్యాష్ బుక్ హ్యావ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో దట్ ఈజ్ హియర్ ఓన్లీ బ్యాంక్ కాలమ్స్లో మనకి క్రెడిట్ అండ్ డెబిట్ ఉంటాయి. సో ఒకసారి ఇది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, మనం క్యాష్ బుక్లోని అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసామంటే డిపాజిట్ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద డెబిట్ బ్యాలెన్స్, నాట్ క్రెడిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో యాజ్ పర్ ద క్యాష్ బుక్ మీన్స్ వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ డిపాజిట్స్ హెల్డ్ ఇట్, రైట్, హెల్డ్ ఎట్ ద బ్యాంక్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్లో ఒక 10,000 రూపీస్ ఉందండి, ఓకేనా. ఇది డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మీరు విత్డ్రా చేసుకోవచ్చు అప్ టు 10,000 రూపీస్ వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు, బికాస్ దిస్ అమౌంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ బ్యాంక్. ఓకే, సో దీస్ ఆర్ ద డిపాజిట్స్ ఇన్ బ్యాంక్. దట్ మీన్స్ వాట్ దిస్ వన్ ఈజ్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, డెబిట్ బ్యాలెన్స్. సచ్ బ్యాలెన్స్ విల్ బీ క్రెడిటెడ్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద పాస్బుక్. సో పాస్బుక్ ప్రకారము ఏదైతే ఉందో ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సచ్ బ్యాలెన్స్ విల్ బీ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద పాస్బుక్. అదే యాజ్ పర్ ద బ్యాంక్ అయితే ఇట్ ఈస్ ఏ డెబిట్ బ్యాలెన్స్, యాజ్ పర్ ద పాస్బుక్ అయితే ఇట్ ఈస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ ఎగ్జిస్టింగ్ ఉంది కదా, ఈ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ కంటే ఫర్మ్ అనేది ఎక్కువ విత్డ్రా చేస్తుంది అనుకోండి. 10,000 ఉంది, 10,000 కంటే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 విత్డ్రా చేసింది అనుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద క్యాష్ బుక్. ఇక్కడ 10,000 రూపీస్ మనకి డెబిట్ బ్యాలెన్స్, 15,000 రూపీస్ మనం విత్డ్రా చేసుకున్నాము. దట్ మీన్స్ వాట్, ఇక్కడ 15,000 రూపీస్ వాట్ క్రెడిట్ ఆర్ డెబిట్, ఇట్ ఈస్ నాట్ ఎ డెబిట్ వన్, ఇట్ ఈస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్ ఇన్ ద క్యాష్ బుక్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ is the next question. Purchase of fixed assets on credit is originally recorded in. సో ఇక్కడ మీరు ఫిక్స్డ్ అసెట్ని పర్చేస్ చేస్తున్నారు, బట్ ఎలా పర్చేస్ చేస్తున్నారు, క్రెడిట్ బేస్ మీద పర్చేస్ చేస్తున్నారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిషనరీని కొన్నారు, దాని యొక్క కాస్ట్ 1,00,000 రూపాయలు, క్రెడిట్ బేస్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఈఎంఐ నేను 10,000 రూపీస్ అలా పే చేస్తానని చెప్పి తీసుకున్నారు అనుకోండి. సో దాన్ని ఒరిజినల్గా ఫస్ట్ ఎక్కడ రికార్డ్ చేస్తారు, జర్నల్లో రికార్డ్ చేస్తారు, ఓకేనా. సీ ద ఆప్షన్స్ వన్స్, ఇన్ ద క్యాష్ బుక్, ఇన్ ద సేల్స్ బుక్. క్రెడిట్ బేస్ మీద తీసుకున్నాం కాబట్టి అసలు క్యాష్ బుక్లోనే పెట్టాం. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. ఓకే, యూ ఆర్ పర్చేసింగ్ దట్ మిషనరీ, ఫిక్స్డ్ అసెట్ని మీరు కొన్నారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సేల్స్ బుక్. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్ ఆల్సో. సో పర్చేస్ బుక్లో ఉంటుందా, జర్నల్ ప్రాపర్లో ఉంటుందా, ఈ రెండింటి దగ్గర మనకి ఆప్షన్స్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కనుక క్రెడిట్ బేసిస్ మీద కొంటే ఖచ్చితంగా పర్చేస్ బుక్లో పెట్టాలి, రైట్. సో ఒరిజినల్ ట్రాన్సాక్షన్ అన్నారు అక్కడ. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు, అందుకే ఒరిజినల్లీ రికార్డెడ్ ఇన్. సో ఒరిజినల్లీ ఇట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ జర్నల్. Okay, journal proper is mainly used for original record of transactions which due to their importance or rareness of occurrence do not find a place in any of the subsidiary books of the accounting. So it is also known as what, miscellaneous journal, and it looks much another journal like. Okay na, in the journal proper lo manaki untundannamata. So nenu chaala saallu purchase book answer pettesanu ee questions ki. సో
సో కన్ఫ్యూజ్ కాకండి, ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా అండ్ దెన్ ఆన్సర్. Right, I will stop this session now. Do subscribe to our channel Sankalp Study Success. Thank you so much for watching. Happy reading. Take care all of you.